హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రూపా. వెల్కమ్ టు మధుర్ గార్డెన్. సో ఇవాళ నేను ఆన్లైన్లో మొక్కలు ఆర్డర్ ఇచ్చానండి ఉగావోలో. సో నాకు ఇప్పుడు అవి డెలివరీ అయ్యాయి ఈరోజు. సో దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. చాలామందికి డౌట్ ఉంటుంది, ఆన్లైన్లో ప్లాంట్స్ ఎలా డెలివరీ చేస్తారు, ఎలా వస్తాయో, డ్యామేజ్ అవుతాయో ఏంటో అని. సో నేను సెర్చ్ చేసిన దాన్ని బట్టి చూస్తే నాకు ఉగావో బెస్ట్ అనిపించిందండి. సో అలాగే నేను మనకి నర్సరీ లైవ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి సైట్లు కూడా మనకు ప్లాంట్స్ డెలివరీ చేస్తున్నాయండి. సో నేను నర్సరీ లైవ్లో కూడా ఆర్డర్ ఇచ్చాను, కానీ ఇంకా రాలేదు. నేను అవి వస్తే రెండు ఒకటేసారి అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను. సో ప్లాంట్స్ కాబట్టి నేను వెయిట్ చేయకుండా నేను తొందరగా ఓపెన్ చేస్తున్నాను. మీరు చూస్తే ఈ బాక్స్ చూస్తే దీని మీద రాసుంది అర్జెంట్ డెలివరీ, హ్యాండిల్ విత్ లవ్ అని ఉంది. అలాగే మనకి ఇక్కడ లివింగ్ ప్లాంట్ ఇన్సైడ్ అని మెన్షన్ చేశారు. అలాగే బాక్స్ని ఎలా పట్టుకోవాలో కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారండి. యారో మార్క్స్ చూసారా, ఇలానే పట్టుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో డెలివరీ మాత్రం చాలా బాగుంది. సో లోపల ప్లాంట్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చెక్ చేద్దాము. ఇప్పుడు మనం ఈ బాక్స్ని అన్బాక్స్ చేద్దాం. నేను 4 ప్లాంట్స్ ఆర్డర్ ఇచ్చానండి. సో 4 బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు. సో చూద్దాము. సో ఫస్ట్ నేను 4 బయట పెడుతున్నాను. సో ఇక్కడ కూడా మనకి దిస్ వే అప్ అని ఇచ్చారు. ఈ బాక్స్ మీద మనకి ఇది ఎలా ఓపెన్ చేయాలో కూడా వాళ్ళు ఇక్కడ స్టెప్స్ వైజ్ చెప్పారండి. సో ఫస్ట్ స్టెప్ ఏమో హోల్డ్ ద కంటైనర్ అండ్ కట్ ద రబ్బర్ బ్యాండ్ అని ఉంది. సెకండ్, రిమూవ్ ద టేప్ అటాచ్డ్ టు ద బాటమ్ లిడ్ ఆఫ్ ద కంటైనర్. కేర్ఫుల్లీ హోల్డ్ ద బాటమ్ లిడ్ అండ్ లిఫ్ట్ అప్ ద కంటైనర్ అప్వర్డ్స్ టు రిమూవ్ ద ప్లాంట్. వాటర్ ద ప్లాంట్ అండ్ కీప్ ఇట్ ఇన్ సన్లైట్ అట్లీస్ట్ ఫర్ అన్ అవర్. సో ఇలా ఓపెన్ చేయమని ఉంది. సో ఫస్ట్ మనం ఈ రబ్బర్ బ్యాండ్ కట్ చేద్దాము. సో మనం బాక్స్ని అండి కింద పట్టుకొని పైన ఇలా ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ ప్లాంట్ నాకు ఇది క్రిస్మస్ క్యాక్టస్ అండి, సెల్ఫ్ వాటరింగ్ పాట్ ఇది. సో ప్లాంట్ మాత్రం హెల్తీగానే ఉంది, చాలా బాగుంది. సో నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేస్తాను. ఇది ఇక్కడ పెట్టేద్దాం. సో నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ కట్ చేయాలి, కింద ప్లాస్టర్. ఫిటోనియా ప్లాంట్ మాత్రం చాలా హెల్తీగా ఉందండి. అసలు చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారు. సో నెక్స్ట్ వన్, రబ్బర్ పోయింది ఆల్రెడీ. నేను ఆర్డర్ చేసినాయని ఇండోర్ ప్లాంట్స్ అండి. పెపరోమియా ఇది. సో కొద్దిగా సాయిల్ బయటికి వచ్చింది, అలాగే కొద్దిగా ఈ పాట్ కదిలినట్లుంది కింద.
సో కొద్దిగా ఆకులు కూడా మీరు చూసారా, ఇవన్నీ కొద్దిగా డ్రై అయిపోయాయి. సో పర్లేదు, కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా టైం పడుతుంది. సో ఇది క్రీపర్ అండి నేను ఆర్డర్ చేసింది. పెపరోమియాలో మనకు చాలా ఉంటాయి. సో ఇంకొక బాక్స్ ఉంది, అది కూడా ఓపెన్ చేద్దాము. ఇది ఫిలోడెండ్రాన్, చాలా హెల్తీ కనబడుతుంది మొక్క మాత్రం. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, మొక్కలు చాలా హెల్తీగా వచ్చాయి. సో ఇదొక్క ప్లాంట్ తప్ప ఈ 3 బాగా వచ్చాయండి. ఉగావోది డెలివరీ మాత్రం చాలా బాగుందండి, చాలా మంచిగా ప్యాక్ చేశారు. అలాగే మీరు చూస్తే ఈ ఓపెన్ చేశాక దీనిలో మనకి కొద్దిగా కోకోపీట్, పీట్ మాస్ ఇవన్నీ పెట్టారు, థర్మకోల్ బాల్స్ కూడా పెట్టారు. సో మనం వీటిని తొందరగా రిపోర్ట్ చేసుకుంటే మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే ఈ థర్మకోల్ బాల్స్ ఇవన్నీ ఉండడం మంచిది కాదు. ఒకసారి వీటి ప్రైస్ కూడా చెప్తానండి. పెపరోమియా 345, ఫిటోనియా 345, క్రిస్మస్ క్యాక్టస్ 295 రూపీస్ పడిందండి. ఫిలోడెండ్రాన్ 395 రూపీస్ పడింది. సో టోటల్గా 1380 రూపీస్ పడ్డాయి. సో మనకి 999 అబో మన మొక్కలు కొంటే వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు. సో అలాగే నాకు మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేసినందుకు 100 రూపీస్ ఆఫ్ ఇచ్చారండి. సో టోటల్గా నాకు 1280 రూపీస్ పట్టింది. సో మొక్కలు మాత్రం చాలా హెల్తీగా వచ్చాయండి. సో నేనైతే మీకు అంటే రేర్ ప్లాంట్స్ మీరు కొనాలనుకుంటే, మన లోకల్ నర్సరీలో దొరకని ప్లాంట్స్ కొనాలనుకుంటే మాత్రం నేను ఉగావో బెస్ట్ సైట్ అనే చెప్తాను. ఎందుకంటే వీళ్ళు చాలా మంచి ప్యాకింగ్ చేసి మనకు పంపించారండి. నేను ఇంతకుముందు అమెజాన్లో కూడా ఆర్డర్ చేశాను, కానీ నాకు మొక్క సరిగ్గా రాలేదు అది. సో వీళ్ళు మాత్రం చాలా మంచిగా ప్యాకింగ్ చేశారు, ఇలాంటి బాక్సెస్లో పెట్టి చాలా బందోబస్తుగా వీళ్ళు పంపించారండి. అలాగే నాకు మొక్కలు అందాక కూడా వాళ్ళు కాల్ చేశారు ఫీడ్బ్యాక్ కోసము. ఒకవేళ మొక్కలు డ్యామేజ్ అయితే పిక్ తీసి పెట్టమని కూడా చెప్పారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.